నేను నా లైఫ్లో చక్కగా మంచి ఉద్యోగం చేసి, వాస్తవానికి చెప్పాలంటే మరి ఫారెన్ నుండి ఒక సంబంధం వచ్చిందని నేను ఎప్పుడు చెప్పలేదు. ఆ సంబంధం రాగానే మా తల్లిగారికేమో చేయాలన్న ఆశ ఉండేది, మా డాడీకేమో ఇష్టం ఉండేది కాదు. అంత దూరం పంపించాల బిడ్డని అనుకునేవారు. నాకు అసలే ఇష్టం లేదు. నేను ఇంతకి చూడలేదు, ఫోటో చూపించారు, కానీ ప్రార్థన చేశాను, ప్రభా అక్కడ కాదయ్యా, ఇంత దూరం కాదు, ఇక్కడే ఇండియాలోనే నన్ను స్థిరపరచు, ఏదైనా మంచి ఎంప్లాయీ ఉండాలి, మంచిగా డబ్బు సంపాదించేవారు ఉంటే చాలు అనుకున్నాను. కానీ నా దేవుని ఆలోచనలు వేరు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మంచి వాటిని కోరుకుంటాం. నా లైఫ్ సెటిల్ అయితే ఇంకేముంది, అదే దేవుని చిత్తం అనుకుంటాం. కాదు, దేవుని చిత్తం కొరకు నువ్వు కనిపెట్టాలి. హల్లెలూయా. నాకు వచ్చే ఈ సంబంధాలు వచ్చినప్పుడు ప్రార్థన చేశాను. నేను నా ఆలోచన మాత్రం ఒకటి ఉండేది, సేవకులను చేసుకోవద్దు, ఏదైనా మంచి సెటిల్ అయిన వ్యక్తిని చేసుకొని సెటిల్ అయిపోతే చాలు అనుకున్నాను. కానీ ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుడు నాకు ఒక రోజున ఒక తలంపించాడు. నిసి, ఎందుకు నువ్వు అలాగా ఆలోచిస్తూ ఉన్నావు? నీకు మంచి తలంతి ఇచ్చాను నేను, నువ్వు నా కొరకు వాడబడగలుగుతావా? ఎందుకంటే అప్పటికే తండ్రి గారి సేవలో అడపదడప ఆయా ప్రాంతాలకు వెళ్తూ దేవుని కొరకు వాడబడుతున్నాను చిన్నగా. అయితే అక్కడున్న పరిస్థితులు, దేవుని సేవలో ఉండే కష్టాలన్నీ నన్ను ఎలాగ మార్చేశాయంటే, ఇంకా లైఫ్లో సేవకుణ్ణి చేసుకోవద్దు. ఎందుకంటే నా తల్లిదండ్రులు పడుతున్న బాధలు నేను చూస్తూ ఉన్నాను. హైదరాబాద్ ప్రాంతాన్ని వాళ్ళు విడిచిపెట్టి ఆ యొక్క నిజామాబాద్ డిస్టిక్లో ఎల్లారెడ్డి, లింగంపేట్, కామారెడ్డి ఆ ఏరియాలో ఆ ట్రైబల్ డ్రై ఏరియాస్ అనమాట చాలా. ఆ ఏరియాలో ఆ ప్రాంతానికి దేవుడు నడిపించారు వారిని. దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చాలా సందర్భాల్లో మీతో చెప్పుకున్నాను. అయితే అవన్నీ చూసిన నేను, బాబాయ్ నేను అవన్నీ పడలేను, ఏదైనా మంచిగా సెటిల్ అయినా ఫ్యామిలీ ఉంటే చాలా అనుకున్నాను నా జీవితంలో. దేవుడు ఇది కాదమ్మా, నీ ఆలోచన కాదు, ఇదిగో నా ఉద్దేశాన్ని జీవితంలో నెరవేరుస్తానని దేవుడు నా జీవితాన్ని మలిచాడు. హల్లెలూయా. ఈరోజు నాతో పాటు నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ అందరు, నా క్లాస్మేట్స్ అందరూ ఫారెన్లో సెటిల్ అయిన వారు చాలామంది ఉన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియా, కెనడాలో, దుబాయ్లో. నిజంగా ఈరోజు నా ప్రభు వారందరికంటే కూడా, వారి దగ్గర డబ్బు ఉండొచ్చు, మంచి లగ్జరీ లైఫ్ ఉండొచ్చు, కానీ అంతకంటే యోగ్యమైన రీతిలో దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది చాలా ఈ జీవితానికి. ప్రభా, ఈ జీవితం ఉన్నంత వరకు, కడవుపిరి వరకు నీ కొరకు నమ్మకంగా బ్రతికితే చాలయ్యా. నీవిచ్చిన ఏదైతే మాకు పని అప్పగించావో నమ్మకంగా చేసి ఈ జీవితం ముగించుకుంటే చాలు అని ప్రార్థన చేసేంత కృపలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నారు. హాలే మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ పాల్ గారితో నా వివాహము మరి మ్యాచ్ సెట్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయాలని చాలామంది చూశారు. ఇంట్లో వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కానీ నేను ప్రార్థన మాత్రం చేశాను. అయ్యా, మేమైతే రమ్మనలేదు. సేవకులు మరి ఎలా తెలుసుకున్నారో, తండ్రి గురించి తెలుసుకున్నారు, వచ్చారు, చూశారు. మా తండ్రి గారు కూడా నాతో ఒకటే మాట చెప్పారమ్మా, ఇంకా ఏం చెప్పలేదని, మనకు కాల్ రాలేదని బాధపడొద్దు. మంచి సేవకులు మన ఇంట్లో అడుగు పెట్టారు, అది చాలా, అది మనకు దీవెన. ఒకవేళ నేనున్నా ఆలోచిస్తానేమో, దూరం అనుకుంటున్నారేమో, మరి వేరే ఏమన్నా ఆలోచిస్తున్నారేమో, ఇంకా కాల్ అయితే రాలేదు మనకి, నువ్వేం బాధపడొద్దని మా తండ్రి నన్ను పిలిచి కూర్చోపెట్టి మాట్లాడారండి. డాడీ, నేను అసలు అదేమీ లేదు నాన్న, నేను మెయిన్ అక్కకి ఇంకా అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు, అక్క కోసం ప్రేర్ చేస్తున్నాను డాడీ, అక్కకి అవ్వాలి ముందు అని చెప్పినప్పుడు నిజంగా మా తండ్రి గారు చాలా సంతోషించాడు. ఆయన భయం ఏంటంటే, బాధ ఏంటంటే, అయ్యో బిడ్డ ఏమన్నా బాధపడుతుందేమో, వచ్చి చూసి వెళ్ళారు ఇంకేం చెప్పలేదు అని ఏమైనా ఆశలు పెట్టుకుందేమో అని మా తండ్రి ఆలోచించి ఒకరోజున నన్ను పిలిచి మాట్లాడారు. డాడీ, అదేం మీరు పెట్టుకోవద్దు డాడీ, ఫస్ట్ అక్క దవ్వనివ్వండి, తర్వాత దేవుడు నాకు ఎలాగైనా కార్యం చేస్తారు. నా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాను. నా ఆలోచనలు ఇదివరకు ఒకలాగా ఉండేవి, కానీ ఇప్పుడు నా ఆలోచనలు మారిపోయాయి. దేవుని చిత్తానికి నేను అప్పగించుకున్నాను డాడీ, దేవుడు నన్ను ఎలాగ నడిపిస్తే అలా నేను నడిపించబడతాను, మీరేం టెన్షన్ తీసుకోవద్దు నా విషయంలో అని చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు ఇద్దరు సంతోషించారు. అలా మాట్లాడిన వితిన్ డేస్లో అండి, అలా మా నాన్నగారు నాతో చెప్పిన 2-3 రోజుల్లోనే మరి డాక్టర్ జాన్ వెస్లీ గారి నుంచి కాల్ వచ్చింది. హల్లెలూయా. నాకు రాలేదు, మా డాడీకి వచ్చింది. నేను అప్పుడు మందిరంలోనే ఉన్నాను, ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేయాలని తీర్మానం తీసుకున్నాను. ఒక 7 days కంప్లీట్ చేశాను.
40 days అనుకున్నాను, వారం అయింది అంతే. వారం గడవక ముందే దేవుడు గొప్ప ఆన్సర్తో దేవుడు నా జీవితంలో కార్యం చేశారు. నేను చర్చిలో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే మా చిన్న చెల్లి సంగీత హానా పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క డాడీ పిలుస్తున్నారు అనింది. ఉండు నేను ప్రేయర్లో ఉన్నాను అన్నాను. మా అక్క వింటలేదని జాన్ వెస్లీ గారు కాల్ చేశారంట అని చెప్పింది. నా ప్రేయర్ ఎలా ఉంటుంది చూడు. ఇప్పుడు దేవుని ప్రార్థన మీద కాన్సన్ట్రేట్ చేయాలా ఆ ఆలోచన కూడా వస్తూ ఉంది. ఏంటి వెస్లీ గారు కాల్ చేశారంటే ఏమన్నారు, ఏమైందో అన్న భయం. త్వరగా ముగించేసుకున్నాను ప్రార్థన. ముగించుకొని జంప్ ఇంట్లోకి. మా ఇంటి పక్కనే అదే కాంపౌండ్లో ఒక పక్కన చర్చ్ ఉంటుంది, ఒక పక్కన హౌస్ ఉంటుంది మాది. ఆ చర్చిలో నుంచి పరుగున ఇంట్లోకి వెళ్ళేసరికి మా డాడీ టెన్షన్ పడిపోతున్నాడు. ఇలాగా కాల్ వచ్చిందమ్మా, జాన్ వెస్లీ గారు, అదేవిధంగా ఏసుపాదం అంకుల్ మొన్న వచ్చారు కదండి, గ్లోరక్క వాళ్ళ మామయ్య గారు ఏసుపాదం అంకులు, మాకైనా చిన్నతనం నుండి మరి పరిచయస్తులు. మా నాన్నగారు అంకుల్ కలిసి చాలా ప్రాంతాల్లో సేవ చేశారు, వివాహాలు జరిగించారు. అంకుల్ నుండి కాల్ రాగానే అప్పుడు ఏంటంటే ఏదో బందులు నడుస్తూ ఉన్నాయి, తెలంగాణ ఆంధ్ర ఇష్యూస్ ఏవో నడుస్తున్నప్పుడు. ఎక్కడ పెళ్ళిళ్ళ సీజన్, అది ఎక్కడ హోటల్స్ లేవు. అంకుల్ చెప్పారు, భాస్కర్ గారు మీరు వెంటనే ఎంగేజ్మెంట్ పెట్టుకోండి. మాకు కాల్ వచ్చింది, అంతా సిద్ధపడ్డారు వాళ్ళు. మరి మీరు వెంటనే హైదరాబాద్ వచ్చి ఒక మంచి హోటల్ ఏదైనా చూసి మరి తొందరగా పెట్టేసుకుంటే, డేట్స్ లేవు మళ్ళీ వాళ్ళు మరి విదేశాలకు వెళ్ళాల్సి ఉందంట, ఉన్న డేట్లోనే మీరు తొందరగా మీరు పెట్టుకోగలిగితే బాగుంటుంది అని చెప్పినప్పుడు మా డాడీ చాలా టెన్షన్ పడ్డారు. ఎక్కడ చేయాలా, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలా ఏం తెలీదు. ఎల్లారెడ్డి నుండి హైదరాబాద్కి వెళ్ళి మరి హైదరాబాద్లో మరి మేము అంత పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి హైదరాబాద్లో ఒక మంచి హోటల్ ఆ సమయంలోనే ఏవి దొరకకపోయినా దేవుడు ద బెస్టే ఇచ్చాడు. ఒక హోటల్ మాట్లాడి అందులో ఎంగేజ్మెంట్ జరిగింది. వెంటనే మరలా వివాహంలోనికి దేవుడు నడిపించారు. హల్లెలూయా. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న ప్రార్థనకి నిరీక్షణ. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కదా, అది నా జీవితంలోనే జరిగింది. మా అక్కది అవ్వలేదు, ఆ ఆలోచన ఉండిపోయింది. కానీ దేవుడు మరి ఎందుకో మా అక్క కూడా అక్కని అడిగాను నేను, అక్క నువ్వు చేసుకోకుండా నేను చేసుకోలేను అని అంటే మా అక్క ఒకటే మాట చెప్పారు, లేదు చెల్లి నేను స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలా, నాకు ఒక గోల్ ఉంది, నేను మంచిగా చదవాలనుకుంటున్నాను, ఏముంది ముందు వెనక దేవుడు నాకు కూడా మంచి సంబంధము తీసుకొస్తారు, అదేం తొందర లేదు, దేవుడికి తీసుకొచ్చారు మంచి సేవకులు, వారికి టైం లేదంటున్నారు కాబట్టి గో అహెడ్ అన్నప్పుడు మా డాడీ వాళ్ళు మా అందరి నిర్ణయాలు తీసుకొని ప్రార్థన చేసి మరి వితిన్ 21 monthలోనే అన్నీ అయిపోయాయండి. ఎంగేజ్మెంట్ అయిపోయింది, వివాహం అయిపోయింది. దేవుడి రోజున మా ఇరువురిని జతపరచడంలో ఎంత గొప్ప ప్రణాళిక ఉందని ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడి విజయవాడ అంటే నాకు జస్ట్ పెద్ద జంక్షన్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది అని మాత్రమే తెలుసు. ఒకప్పుడు విజయవాడ జంక్షన్ అనేవాళ్ళు. కానీ దేవుడు ఈ రోజున విజయవాడలోనే అనేకమైన పెద్ద కుటుంబాన్ని మాకు ఇచ్చి ఆయన పరిచర్య జరిగించుకుంటున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని ఆలోచనలు ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటే దేవుడు బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ అవర్ ఇమాజిన్, గాడ్ విల్ డూ సంథింగ్ గ్రేట్ అండి. హీ విల్ డూ సంథింగ్ గ్రేట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ రోజున నేనేదో నా విషయాలు చెప్పుకోనో లేదా గొప్పలు చెప్పుకోనో మిమ్మల్ని ఏదో అలాగా వినిపించాలని కాదు, దేవుడు నా పట్ల చేసిన కార్యాలు చెప్తూ ఉన్నాను. ఒక సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నారు. నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోలేడా? ఎప్పుడైతే మన ఇష్టాన్ని పక్కన పెడతామో, ఉండేది నా ఇష్టం జరగాలి, ఒక మంచి వ్యక్తిని, సెటిల్ అయిన వ్యక్తిని, ఆయన ఎవరో కూడా తెలియదు, ఒక సెటిల్ అయిన వ్యక్తిని చేసుకోవాలి అనుకునేదాన్ని. కానీ ఒక రోజున తీర్మానం తీసుకున్నాను, నీవు ఇచ్చిన స్వరమయ్యా, నీ కొరకు వాడబడుతున్నా, నీ కొరకే వాడబడాలి, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చారు. నా జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాను. ఎవరో ఇతరులు చెప్పిన మాటకు కూడా నేను లోనవ్వలా. ఎప్పుడైతే నీ ఇష్టమును పక్కన పెట్టి, ఇతరుల ఇష్టమును పక్కన పెట్టి యేసయ్య ఇష్టమును నెరవేర్చాలనుకుంటావో, దేవుడు ఎంత గొప్ప ప్లాన్స్ నీ పట్ల కలిగి ఉన్నాడో తెలుసా? అవి నీ కనులకు కనపడవు, నీ చెవులకు వినపడవు, నీ హృదయానికి గోచరము కాని కార్యాలు దేవుని జీవితం. నేనేనా అనుకుంటా, నాకేనా ఇన్ని ఆశీర్వాదాలు, నేనైనా ఈ స్థితిలో ఉన్నది, నేనైనా ఇంత గొప్పగా వాడబడుతున్నది, నేనైనా ఈ స్థితిలో ఉన్నదని ఆశ్చర్యపోయేంత గొప్పగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా.